హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. మీరు ఎప్పుడైనా రాయలసీమ స్టైల్లో టమాటా పచ్చడి ట్రై చేశారా? చేయకపోతే మాత్రం ఈసారి పక్క ట్రై చేయండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలాంటి రెసిపీ చేసుకొని తినండి. 2 ముద్దలు ఎక్కువనే తింటారు. నేనైతే ఫస్ట్ టైం రాయలసీమ స్టైల్లో టమాటా పచ్చడి అయితే చేశా. మరి ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. పొయ్యి మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసి పచ్చిమిర్చి టమాటా కట్ చేసుకొని వేయించుకున్నా. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నా. పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసా. ఇంకా పులుపుకి సరిపడా చింతపండు కూడా వేసుకున్నా. అండ్ కరివేపాకు కూడా వేసుకున్నా. ఇంకా మెయిన్ వచ్చేసి ఆనియన్స్. ఇవన్నీ కూడా వేసి పొయ్యి లో ఫ్లేమ్లో పెట్టి క్యాప్ పెడుతూ తీస్తూ ఆయిల్ మక్కే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా ఆనియన్స్ కూడా ఆయిల్ బాగా మక్కాక వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. ఇలా కచ్చపచ్చగా పప్పు గుత్తితో రుబ్బుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు మిక్సీ పట్టొద్దు. ఇలా రుబ్బేసుకొని అలా అయినా తినవచ్చు. కాకపోతే నేను ఇక్కడ పోపు వేస్తున్నా. చిన్న బౌల్ పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసి అయితే పోపు వేసా. ఇంకా రుబ్బుకున్న పచ్చడిని పోపులా కలుపుకోవడమే. ఇలా చేసుకొని వేడి వేయడంలో తింటే ఉంటుంది. సెల్ఫ్ డబ్బని కాదు, ఆ టేస్టే